1 మినిట్‌లో బ్లౌజ్ బ్యాక్ సైడ్ కటింగ్ నేర్చుకోండి క్లియర్‌గా. కింద అయితే పట్టీకి కావాల్సిన ఖర్చుని టిక్ మార్క్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ డాట్ నుంచి షోల్డర్‌ని అలా ఫోల్డ్ చేసి హైట్‌ని టిక్ మార్క్ చేసుకుని జస్ట్ సంకల్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్‌ని వెడల్పుని టిక్ మార్క్ చేసుకోవాలి. వెడల్పు అసలు ఎక్కడ వరకు ఉందో టిక్ మార్కు ఖర్చుకి 2 ఇంచులు టిక్ మార్క్ చేసుకుని ఇలా బాక్స్లా డ్రా చేసేసుకున్నాక నడుము ఎత్తుని టిక్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టిక్ మార్కు, ఖర్చుకో టిక్ మార్క్. 2 షోల్డర్లు ఇలా ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్ని అయితే అలా పెట్టేసుకుని ఎక్కడ వరకు ఉంది మనకి షోల్డర్ అక్కడ వరకు టిక్కు, ఖర్చుకి అవతల కూడా షోల్డర్ మార్కింగ్ ఖర్చుతో పలంగా టిక్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పరుచుకుని వేలు పెట్టి ఖర్చుతో పలంగా టిక్ మార్క్ చేసుకున్నాక కార్నర్ లో సంఖ ఎత్తును కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో పలంగా ఈ విధంగా టిక్ మార్క్ చేసుకున్నవి ఇలా డ్రా చేసుకోవాలి. బిగినర్స్ కి ఒకేసారి మెడ రౌండ్ ని తిప్పడం రాకపోతే ఇలా స్క్వేర్ కింద డ్రా చేసుకుని ఆ మూలని అయితే అలా రౌండ్ షేప్ ఇచ్చారంటే మీకు రౌండ్ మెడ వచ్చేస్తుంది. ఇదండి బ్యాక్ సైడ్ మీ ఆది బ్లౌజ్ తో పర్ఫెక్ట్ కొలతలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.